హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శ్యామ్లా రెగ్యులర్ వ్లాగ్స్. ఎంతో టేస్టీగా ఉండేటటువంటి రొయ్యల ఫ్రైని నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. ముందుగా బాగా కడిగి శుభ్రం చేసుకున్న రొయ్యల్ని అంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక 600 గ్రాముల వరకు ఉంటాయండి. వీటిలో ఉప్పు, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం ముక్కలకంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. అయితే ఇక్కడ నేను ఆయిల్ వేయటం మర్చిపోయాను. కొద్దిగా ఆ ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడే ఆయిల్ కూడా యాడ్ చేయాలండి. ఆయిల్ యాడ్ చేసి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇక్కడ వాటర్ని యాడ్ చేయకూడదండి. రొయ్యల్లో నుంచి వచ్చిన వాటర్తోనే అది పూర్తిగా మగ్గిపోవాలి. చూడండి, ఇలా మొత్తం వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఇలా పూర్తిగా డ్రై అయ్యే వరకు ఎగిరించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆ బాండి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది, ఫ్రై కదా. ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హీట్ అయిందో లేదో చూసుకొని ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేయాలి. ఇప్పుడు దానిలో జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఈ జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. అది మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. మా ఇంట్లో తింటారు కాబట్టి నేను జీడిపప్పు వేస్తాను. ఈ జీడిపప్పుని కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు వేయాలండి. వేసి జీడిపప్పు, పచ్చిమిర్చి చీలికలు ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. జీడిపప్పు పొలుకులు పూర్తిగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా పూర్తిగా బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 3 పెద్ద సైజు ఉల్లిపాయలని 3ని సన్నగా కట్ చేసి పెట్టుకొని వాటిని యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. బాగా కలుపుకొని దానిలోకి సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయాలి. ఈ సాల్ట్ అనేది ఉల్లిపాయలు మగ్గడం కోసం అండి, కొద్దిగా లైట్గా వేసుకోవాలి. ఆల్రెడీ మనం రొయ్యలు ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాము. అది చూసుకొని దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోండి, తగ్గితే లాస్ట్లో వేసుకోవచ్చు. అలా వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ కొద్దిగా ఉల్లిపాయలు మెత్తబడినాయి, అలాగే కొంచెం బ్రౌన్గా కూడా వచ్చాయి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలండి. ఆల్రెడీ మనం రొయ్యలు ఉడికించుకునేటప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకున్నాం. దీనిలో ఇంకొంచెం వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఇలా కొంతసేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే మగ్గిపోయి ఉంటాయండి. ఇంకొంచెం ఉల్లిపాయలు మెత్తబడలేదు అనుకుంటే అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ అంతా మెత్తబడే వరకు మళ్ళీ ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి మగ్గించుకోవాలి. ఇలా మూత తీసి చూస్తే ఉల్లిపాయలు మొత్తం బాగా మగ్గిపోయి ఉన్నాయండి. ఇప్పుడు వీటిలోకి ఇంతకుముందు ఉడికించి పెట్టుకున్నటువంటి రొయ్యలు వేసుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికించిన రొయ్యలు వేసేసుకొని మొత్తాన్ని బాగా కలిసేటట్టు కలపాలి. మొత్తం అంతా ఉల్లిపాయ
పేస్టు రొయ్యలు అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇంకా మూత పెట్టకూడదండి. మూత పెట్టకుండా అలాగే మామూలుగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దానిలోకి ధనియాల పొడి 2 స్పూన్లు, 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను గరం మసాలా, ఈ 3 యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. అడుగు పట్టకుండా తిప్పుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి. కొద్దిగా అడుగంటినా కానీ టేస్ట్ మారిపోతుందండి. అందుకని దగ్గరుండి చూసుకుంటూ ప్రతి 2 నిమిషాలకి తిప్పుతూ కలుపుతూ వేయించుకోండి. అప్పుడే మంచిగా ఫ్రై అవుతుందండి. చూడండి, ఇక్కడ దాదాపు ఒక 74% కుక్ అయిందండి. ఇది కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కారం యాడ్ చేసుకోవాలండి. కారం మీ టేస్ట్ని బట్టండి. మీకు ఎంత కావాలనుకుంటే అంత కారం యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. మొత్తం బాగా కలిపి మరి కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఇలా మొత్తం మళ్ళీ కాసేపు ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి కొద్దిగా కొంచెం ఇంతకుముందే వేసామండి. మళ్ళీ లాస్ట్లో కొద్దిగా కొంచెం చిటికెడు గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, 2 పచ్చిమిర్చి చిలుకలు లాస్ట్లో కూడా వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి చిలుకలు లాస్ట్లో వేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేయటం వల్ల కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుందండి. లాస్ట్లో పచ్చిమిర్చి వేసి 2 మినిట్స్ ఫ్రై చేయటం మాత్రం మిస్ చేయొద్దు. తప్పకుండా వేయండి. ఇలా మొత్తం కలుపుకొని ఫ్రై చేయాలి. చూడండి, ఇలా మొత్తం అంతా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇలా మంచి బ్రౌనిష్ కలర్లో మంచిగా ఫ్రై అవుతుందండి. ఇలా ఫ్రై అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. ఆల్మోస్ట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా మొత్తం మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రై రెడీ అండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఉంటానండి. నమస్తే.